హుజరాబాద్ నియోజకవర్గంలో బీజేపీలో అంతర్గత విభేదాలు రచ్చకెక్కాయి. ఈటెల వర్గీయులు రహస్య భేటీ నిర్వహించారు. ఈటెల అనుచరుడు హుజరాబాద్ అసెంబ్లీ కన్వీనర్ గౌతమ్ రెడ్డి రాజీనామా నేపథ్యంలో ఈ పరిణామం జరిగింది. మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ వర్గాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ వర్గం టార్గెట్ చేస్తోందని ఆరోపిస్తూ మాడ గౌతమ్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. బీజేపీలో నెలకొన్న అంతర్గత పోరు, ఆధిపత్య పోరు ఈటెల రాజేందర్ వర్గాన్ని ఒక పథకం ప్రకారం అవమానాలకు గురిచేస్తూ అణిచివేస్తున్న తీరుతో కలత చెంది పార్టీలో కొనసాగలేకని రాజీనామా చేస్తున్నట్టు తన లేఖలో వెల్లడించారు. దీంతో గౌతమ్ రెడ్డి రాజీనామా వ్యవహారం పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రైట్కి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ శివ. బీజేపీలో తాజాగా మరొకసారి అంతర్గత విభేదాలు అంటే నేతల మధ్య విభేదాలు రచ్చకు వచ్చేలా కనబడుతున్నాయి, రచ్చకెక్కేలా కనబడుతున్నాయి. ఎందుకంటే గత 2 రోజులుగా హుజరాబాద్ నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు దీనికి కారణంగా మనం చెప్పవలసి ఉంటుంది. సో హుజరాబాద్ నియోజకవర్గము ప్రస్తుతం మల్కాజిగిరి ఎంపీగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ కు కంచుకోటలాగా ఉండే. సో దశాబ్ద కాలం పాటు అంటే ఎమ్మెల్యేగా గెలిచారు. సో ఇటీవల కాలంలో బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చి బీజేపీ వచ్చిన తర్వాత కూడా మరి గెలిచాక రీసెంట్ గా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 2 గజ్వేలు అదేవిధంగా హుజరాబాద్ 2 నియోజకవర్గాల్లో పోటీ చేశారు. సో అక్కడ ఓడిపోయిన తర్వాత పూర్తి స్థాయిలో ఇక అక్కడ తన అనుచరులే అడపాదడప వెళ్తున్నప్పటికీ హుజరాబాద్ లో తన అంచర వర్గం మొత్తం కూడా నియోజకవర్గంలో కీలకంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో అక్కడ హుజరాబాద్ నియోజకవర్గంలో ఈటెల రాజేందర్ అనుచరులకు కూడా ఏదైతే పార్టీ పరంగా జరిగే కార్యక్రమాలకు సమాచారం ఇవ్వకుండా పార్టీకి సంబంధించిన కొన్ని కార్యక్రమాలు జరగడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాడు. దీంట్లో భాగంగానే ఈటెలకు సంబంధించినటువంటి ప్రధాన అనుచరుడైనటువంటి ప్రస్తుతం హుజరాబాద్ అసెంబ్లీ కన్వీనర్ గా ఉన్నటువంటి గౌతమ్ రెడ్డి రాజీనామా చేశారు. సో దీంతో ఒక్కసారిగా హుజరాబాద్ లో మొత్తం తీవ్ర చర్చనీయాంశంగా అయింది. హుజరాబాద్ బీజేపీలో ఏం జరుగుతా ఉంది, ఎందుకంటే ఈటెల రాజేందర్ కు అత్యంత సన్నిహితుడుగా ఆయన వర్గంగా ముద్రపడ్డటువంటి గౌతమ్ రెడ్డి ఆ రాజీనామా చేస్తూనే మొత్తంగా కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ తన రాజీనామా లేఖలో కొన్ని అంశాలను కూడా దానిలో పొందుపరచడం. అందులో ముఖ్యంగా కూడా ఈటెల రాజేందర్ ను ఒక టార్గెట్ చేస్తూ కొందరు నేతలు బీజేపీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు ఉన్నత పదవిలో ఉన్న వాళ్ళందరూ కూడా టార్గెట్ చేస్తూ ఆయనను పార్టీలో అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి ఒక ఆరోపణ చేస్తూ లేఖ రాశారు. సో ఈ లేఖలో పేర్కొనడం ఇప్పుడు సంచలనంగా మారింది. బండి సంజయ్ అంటే కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ కి సంబంధించి పేరును ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారని నియోజకవర్గంలో జోరుగా చర్చ జరుగుతుంది. అయితే ఇటీవల కాలంలో పార్టీకి సంబంధించి జరుగుతున్న కొన్ని పరిణామాలు కూడా ఈటెల రాజేందర్ అనుచర వర్గాన్ని పూర్తిగా తీవ్ర అసంతృప్తిలో పడేసాయని చెప్పేసి ఇంటర్నల్ గా చర్చ జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా దాదాపుగా ఈటెల రాజేందర్ ఖరారైందని చెప్పేసి గత కొన్ని నెలలుగా చర్చ జరిగింది. దాదాపుగా అందరూ కూడా ఈటెల రాజేందర్ కు కేంద్రం పెద్దల నుంచి మంచి సత్సంబంధాలు కలిగి ఉన్నాయి. ఈటెల రాజేందర్ కు మొత్తంగా కూడా కేంద్ర పెద్దలు కూడా ఒక మాట ఇచ్చారు. సో అధ్యక్షుడిగా ఉండబోతున్నా అని చెప్పేసి అనుకున్నారు. కానీ ఉన్నట్టుండి ఒక్కసారిగా అనూహ్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు తెరపైకి వచ్చి రామచంద్రరావు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. సో ఈ నేపథ్యంలో ఆ అధ్యక్షుడి ఎన్నిక ముగిసినప్పటి నుంచి కూడా ఈటెల రాజేందర్ అనుచరులు అంతా కూడా లోలోన తీవ్రంగా రగిలిపోతున్నారు. ఎందుకంటే పార్టీకి సంబంధించి ఈటెల రాజేందర్ తెలంగాణలో ఒక బలమైన సామాజిక వర్గము, బీసీకి సంబంధించి అదే సందర్భంలో తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకంగా వ్యవహరించిన వ్యక్తి, మాజీ మంత్రిగా పనిచేసిన వ్యక్తి, తెలంగాణకు సంబంధించి అన్ని జిల్లాల్లో అనుచర వర్గం అదే విధంగా పట్టు ఉన్నటువంటి ఈటెల రాజేందర్ ను పార్టీలో కావాల్సుకొని కొంతమంది అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఈటెల రాజేందర్ గనక మంచి ఉన్నత పదవిలో ఉంటే అది అల్టిమేట్ గా తమకు నష్టం జరిగేదని చెప్పి పార్టీలో కొందరు భావిస్తున్నారు. అలాంటి వారే ఈటెల రాజేందర్ ను అధ్యక్షుడిగా కావచ్చు ఇతరత్ర ఉన్నత పదవులు రాకుండా అడ్డుకుంటున్నారని చెప్పేసి వాళ్ళ ప్రధాన అనుచరులు. అదే సందర్భంలో ఆయన అనుచరులకు కూడా ఇలాంటి ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పేసి వాళ్ళు మొదటి నుంచి కూడా చెప్పుతూ వస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో మరొక ఇంట్రెస్టింగ్ ఏంటంటే కొద్ది రోజుల క్రితం సునీల్ బన్సాల్ ఆధ్వర్యంలో ఒక సమావేశం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మొత్తంగా కూడా బీజేపీ చాలా కీలకంగా ఉండాలి, బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ తో
మించి ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటాలని చెప్పేసి కేంద్రం నుంచి కొన్ని ఆదేశాలు జారీ చేశాయి. సో దాంట్లో భాగంగానే సునీల్ బన్సల్ పార్టీకి సంబంధించిన కీలక నేతలతో భేటీ అయ్యారు. అందులో ఈటల రాజేందర్ కూడా ఒకరున్నారు. సో అప్పుడే ఆ మీటింగ్ జరిగే సమయంలోనే ఈటల రాజేందర్ కు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బాధ్యత అప్పగించబోతున్నారని చెప్పేసి ప్రచారం జరిగింది. సో అది కూడా ఇప్పుడు అప్పజెప్పే అవకాశం కూడా లేదు. ప్రస్తుతానికి అది వాయిదా వేసినట్టుగా తెలుస్తోంది. సో దీంతో ఈటల రాజేందర్ ను కావలసుకొని ఒక ప్రణాళికబద్ధంగానే టార్గెట్ చేస్తూ అతనికి ఏ అవకాశం రాకుండా చేస్తున్నారు పార్టీలో, బీజేపీలో. ఎందుకంటే ఆయన ఒకసారి యాక్టివ్ అయితే, ఒక పదవి వస్తే అది తెలంగాణలో చాలా క్రియాశీలకంగా మారుతాడు, బీజేపీలో చాలా క్రియాశీలకంగా మారుతాడని చెప్పేసి కొందరు భావిస్తున్నారు. సో ఈ భావించే అట్లాంటి నేతలే ఇప్పుడు ఈటల రాజేందర్ ను సైలెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి ఆయన అనుచరుల ప్రధాన ఆరోపణ. అయితే మరోవైపు మాత్రం బీజేపీ అధిష్టానం చాలా ఏ నిర్ణయం తీసుకున్నా చాలా ఆచి తూచి తీసుకుంటది, తొందరపడి నిర్ణయం తీసుకోదు. సో అనవసరంగా ఈటల అనుచరులు ఏదో తొందరపడి అనాలోచితంగా నిర్ణయాలు తీసుకోవడం సబబు కాదు. పార్టీయే ఫైనల్. ఇక్కడ వ్యక్తులకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు ఉండవు. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కేంద్రంలోని బీజేపీ పెద్ద నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది తప్ప రాష్ట్రంలో ఎవరికి ఎక్కడ ఉండదు. కేంద్ర నాయకత్వం చెప్పంటే అందరూ పనిచేయాల్సిందని చెప్పేసి మిగతా సీనియర్ నేతలు చెప్పుకుంటూ వస్తున్నారు. శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ రాధాకి.